ఖచ్చితంగా జరిగి తీరుతుందని విశ్వసిస్తున్నాను. రైట్, సత్యం గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతోటి డొక్కా జగన్నాథం గారు జాయిన్ అయ్యారు, డొక్కా సీతమ్మ గారి వారసులు. జగన్నాథం గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సో మొత్తానికి డొక్కా సీతమ్మ గారి పేరుతోటి ఆహార పథకాన్ని చూడాలనుకున్నటువంటి రాష్ట్ర ప్రజల కళ, ప్రత్యేకించి దాన్ని పెద్ద ఎత్తున ఆశించిన వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. సో ఈరోజు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకాన్ని ఈ కూటమి ప్రభుత్వం నిర్వహించబోతా ఉంది. సో ఎలా ఫీల్ అవుతున్నారు డొక్కా సీతమ్మ గారి వారసులుగా జగన్నాథం గారు మీరు? చాలా సంతోషం సార్. ముందుగా డిబేట్లో పాల్గొన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా ఆనందం, చాలా సంతోషం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచి అన్నదానంలో తనకంటూ ఒక ప్రత్యేక బడి భోజన పథకానికి ఉచితంగా ఏదైతే ప్రభుత్వం బడి పిల్లలకి ఇస్తుందో ఆ పథకానికి అన్నదాత అయినటువంటి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం, దీనికి ప్రయాణాన్ని మాత్రం అందరం ఒప్పుకోవాలి సార్. ఈ రాష్ట్ర ప్రజానీకం 50 మంది కూడా పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో కానీ ఎన్నికల ముందు కానీ అన్న క్యాంటీన్లకు కానీ భోజన పథకాలు ఏదున్నా దానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టాలి అనే ఒక నినాదంతో ముందుకెళ్ళిన మహోన్నతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వారి ప్రేరణతో మరి యువ నాయకుడు విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ బాబు గారు మరి చక్కటి పేర్లు, ఎందుకంటే అన్నదానంలో ప్రఖ్యాతి కాంచిన డొక్కా సీతమ్మ గారు, ప్రపంచ మేధావి సర్వేపల్లి రాధాకృష్ణ గారు, మరి ఆణిముత్యాలకి అబ్దుల్ కలాం గారు లాంటి మేధావుల పేర్లు పెట్టడం, ఇది విద్యార్థుల్లో భవిష్యత్తులో ఒక ప్రేరణ ఉత్తేజాన్ని కలిగిస్తుంది సార్. ఎవరి మహానుభావులు, ఎవరి వ్యక్తులు, వీరి చరిత్ర ఏంటి, మనం కూడా ఇలా ఉంటే మన పేర్లు కూడా ఇలా ప్రపంచంలో మారుమోగుతాయని ఒక ఆలోచన, నూతన విధానం మరి యువ రంగంలోకి వస్తుంది సార్. ఇది చాలా హర్షణీయం. ఎందుకంటే అనేక వందల ఎకరాలు కేవలం అన్నదానం గురించి మరి అమ్ముకుని ఆస్తిని కోల్పోయిన డొక్కా సీతమ్మ గారు, ఇక్కడ ఆవిడ యొక్క వ్యక్తిత్వం ఏంటంటే ఆవిడ సొంతంగా వంట వండి, ఆ రోజుల్లో కట్టెలు పుల్లలతోటి వంటలు వండి భోజనం పెట్టడం, కూరగాయలు లేని సమయంలో గడ్డి వేళ్లతో పచ్చడి చేసి పట్టడి పెట్టడం, కులాలకు అతీతంగా లంక గ్రామాలు, ఇప్పుడు కూడా మేము గోదావరిలో ఉన్నాం సార్, ఇది లంక గ్రామం, ముంపు గ్రామం, ఇటువంటి సమయంలో మరి పేద ప్రజలకి భోజనాలు పెట్టడం, ఎక్కడైనా అంతర్వేది లాంటి తీర్థయాత్రలకు వెళ్తుంటే కూడా మరి పిల్లలు ఏడుస్తున్నారు, ఆకలిస్తుందంటే యాత్రలు దర్శనాలు మానేసి వెనక్కి వచ్చి భోజనం పెట్టడం. ఆవిడ చేసిన సేవలు మామూలు సేవలు కాదు సార్. ఆవిడకి గుర్తింపుగా మరి గన్నవరంలో, ఇదే లంకల గన్నవరంలో 100 కోట్ల రూపాయలతో నిర్మించిన మరి అక్విడెక్ట్, ఎప్పుడో 1840లో కాటన్ గారు కట్టిన అక్విడెక్ట్ శిథిలమైతే నూతన అక్విడెక్ట్ కట్టి ఆనాడు జిఎంసి బాలయ్య గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది లంకల గన్నవరంలో నిర్మించిన అక్విడెక్ట్ కాబట్టి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టాలని ఆ రోజున పెట్టడం జరిగింది. మరి తదుపరి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఒక మానసిక ఉద్యమాన్ని క్రియేట్ చేసి ఆవిడ పేరు భోజన పథకాలకు పెట్టాలి, ఉన్నతమైన వ్యక్తుల పేర్లు పెట్టాలి, తద్వారా ఈ యువతలో విద్యార్థుల్లో ఒక నూతన ఆలోచన విధానం రావాలి. ఎందుకంటే యువతకి చరిత్రలు తెలియట్లేదు సార్. యువత రకరకాల మార్గాల్లో వెళ్తున్న పరిస్థితుల్లో ఇటువంటి ప్రపంచ మేధావులు, దేశం కోసం, సమాజం కోసం, ఈ వ్యవస్థల కోసం పనిచేసిన వ్యక్తుల పేర్లు పెట్టడం అనేది ఇది మామూలు విషయం కాదు సార్. ఇది చరిత్రలో నిలిచిపోయే సంఘటన. మరి ఇటువంటి పేరు పెట్టినందుకు ఇటు రాష్ట్ర ప్రజానీకం పార్టీలకు అతీతంగా ప్రత్యేకించి అనేక వందల మంది మునిపనులతో ఉంది వాళ్ళ డొక్కా సీతమ్మ గారి వంశం. మరి ఆవిడ దయ వలన, ఆవిడ చేసిన పుణ్యం వలన ఆ కుటుంబ మనవలు కానీ మునిమనవలు కానీ ప్రభుత్వ ఉద్యోగాల్లో, ప్రైవేట్ ఉద్యోగాల్లో ఆనందంగా ఉన్నారు. వారందరూ కూడా మరి హర్షిస్తున్నారు, సంతోషిస్తున్నారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పుకి కారణం. ఇందాక పెద్దలు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ఎన్నాళ్ళు ఉంటుంది, ఆయన మాట వింటారా అని చాలా మంది అనుకున్నారు. లేదు
రైట్. అందరం కూడా సంతోషం యొక్క చరిత్ర మళ్ళా ప్రజలకి తెలిసే విధంగా ప్రత్యేకించి పాఠశాల సార్ ఇది హర్షణీయం. ఎందుకు ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, అటు బీజేపీ నాయకులకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం సార్. యా, జగన్నాథం గారు, డొక్కా సీతమ్మ గారి జీవితానికి సంబంధించి, ఆవిడ జీవిత విశేషాలకు సంబంధించి మీ కుటుంబీకులు ఎవరు కూడా ఇప్పుడు మర్చిపోలేనటువంటి ఏదైనా ఒక సంఘటన షేర్ చేసుకుంటారా? ఒక గొప్ప సంఘటన. మొట్టమొదటిసారి ఈ గన్నవరం అక్యుడెట్ మొట్టమొదటిసారిగా అక్యుడెట్ ప్రారంభించినప్పుడు ఆవిడ పేరు పెడతారని మేము ఊహించలేదు సార్. లోక్సభ స్పీకర్ స్వర్గీయ బాలయోగి గారు లండన్ పార్లమెంట్కి వెళ్ళి యాజ్ ఏ స్పీకర్గా అక్కడ సెంట్రల్ హాల్లో ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు పక్కన ఒక పెద్ద సింహాసనం లాంటి కుర్చీలో డొక్కా సీతమ్మ గారి ఫోటో ఉంటే ఆయన చూసి, ఐ ఆమ్ ఫ్రమ్ హెర్ కాన్స్టిట్యున్సీ, నేను డొక్కా సీతమ్మ నియోజకవర్గం నుంచి వచ్చానంటే ఆ ఉభయ సభల పార్లమెంటు సభ్యులు లేచి 7 సార్లు క్లాప్స్ కొట్టి రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇచ్చారని చెప్పి బాలయోగి గారు మాకు చెప్పడం జరిగింది సార్. అది విన్నప్పుడు మేము చాలా సంతోషించి చాలా ఆనందపడ్డాం. అప్పుడే ఆయన నిర్ణయం తీసుకున్నారు, ఇక్కడ అనేక మంది పేర్లు పెట్టమని అక్విడెట్కి అందరూ ప్రజలు కోరుతుంటే, కాదు దీనికి డొక్కా సీతమ్మ పేరు పెడదామని ఆ మహోన్నతమైన బాలయోగి గారు చంద్రబాబు నాయుడు గారికి రికమెండ్ చేసి 100 కోట్లతో నిర్మించిన అక్విడెట్కి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టినప్పుడు ఆ యొక్క ప్రారంభోత్సవానికి సుమారు 10,000 మందికి డొక్కా వారి కుటుంబం వంశీకులు ఏకమై భోజనాలు ఏర్పాటు చేసినప్పుడు పడ్డ ఆనందం ఇంత అంతా కాదు సార్. మా జీవితంలో అది మర్చిపోలేని ఘటన. మరి యొక్క రెండవ ఘటన, మొన్న ఈ జీవో చూడగానే మధ్యాహ్న భోజన పథకానికి, ఉచితంగా పెట్టే మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం రెండవ సంఘటన సార్. రైట్. జగన్నాథం గారు, అయితే డొక్కా సీతమ్మ గారి యావదాస్తి ఆవిడ ఏదైతే భోజనాలు పెట్టే కార్యక్రమం ఏదైతే ఉందో, పేదవారికి కడుపు నింపే కార్యక్రమం ఉందో, దానికి కరిగిపోయింది అంటారు, నిజమేనా? మొత్తం యావత్ ఆస్తి కరిగిపోయి అన్నం పెట్టలేము అన్న పరిస్థితుల్లో భగవంతుడు ఆవిడకి సాయం చేశాడు. భూమిలో కొంచెం బంగారం దొరికిందని చెప్పి మరి చరిత్రలో పెద్దలు చెప్పిన విషయం సార్. ఆవిడ ఆస్తి అయితే ఇప్పటికి కూడా ఏమీ గన్నవరం, లంకల గన్నవరం గ్రామంలో ఏమీ లేదు. ఆవిడ నివసించిన ఇల్లు, ఆవిడ కూర్చున్న కుర్చీ, ఆవిడ పచ్చళ్ళు చేసిన బండలు, అటువంటి ఆవిడ వాడిన వంట సామాగ్రి ఉన్నాయి సార్. ఆవిడ ఆస్తి అయితే ఏమీ లేదు. కానీ ఆ మహాతల్లి చేసిన పుణ్యం ఆ కుటుంబం యొక్క మునిమనవులందరూ కూడా మరి చాలా సుఖ సంతోషాలతో, మంచి మంచి ఉద్యోగాలతో ఆనందంగా ఉన్నారు సార్. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి జగన్నాథం.